శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో సింహరాశి వారికి ప్రధాన గ్రహాల మార్పులో శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా జాతకుడి యొక్క జీవన విధానం, లైఫ్ స్టైలు మారుతుంది. తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది స్త్రీలకు కానీ మగవారికి కానీ ఎక్కువగా ఏదన్నా శుభకార్యాల్లోనూ ఫంక్షన్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అటువంటి సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక వాహన యోగం లాంటిది కూడా ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ కళాకారులకి వారిలో ఉన్నటువంటి నైపుణ్యంతో పాటు, హోదాతో పాటు రెమ్యునేషన్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఒకేసారి గుర్తింపులోకి రావడానికి ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. కంపల్సరీగా ఏదైనా కొత్త అగ్రిమెంట్లు చేయడం అది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ధనస్థానంలోకి లాభాధిపతి బుధుడు ఉచ్చక్షేత్రంలోకి రావడం జరిగింది. అంటే విశేషమైనటువంటి ధనయోగం రావడం జరిగింది. అంటే గతంలో 1 లక్ష రూపాయలు సంపాదించేవాళ్ళు దానికి 5-6 రెట్లు సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే ఎవరినైనా కన్వీనియన్స్గా మాట్లాడటం, మీడియేటర్గా మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రవి కూడా అక్కడ ఏర్పడి బుధుడితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే ఏంటంటే ప్రభుత్వ సంస్థల్లో మీరు ఏమైనా పనులు చేసుకోవాలన్నా, మీకు ఏదైనా ప్రభుత్వ పదవి లాంటిది రావాలన్నా, మీకు వారసత్వంగా ఏదైనా పదవి రావాల్సి ఉన్నా ఈ సమయంలో ఆ పదవి మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికైనా సరే ఒక రాజకీయ పదవో, ఓ ప్రభుత్వ పథకమో, ఒక ప్రభుత్వ హానరో తప్పకుండా లభించే అవకాశం ఉన్నది. దీనికి అదనంగా కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల ఏ పనైనా ధైర్యంగా ముందుకు వెళతారు. విదేశ ప్రయత్నాలు లాంటివి ఏమైనా ఫలిస్తాయి. స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అలాగే కంపల్సరీగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, అక్కడ అభివృద్ధి కూడా మీరు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు మీ తోడబుట్టిన వారికి లేదంటే మీ దగ్గర ఫ్రెండ్స్కి ఏదో విధంగా ఆర్థిక పరంగా సహకరిస్తారు. వారి అభివృద్ధికి ఏదో విధంగా మీరు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మంచి ధనయోగం మీకు ఈ ధనస్థానంలో ఏర్పడడం వల్ల విశేషమైనటువంటి ధనలాభం కలుగుతూ ఉంటుంది. ఎదట వాళ్ళు ఈష్టపడేంత వరకు మీకు ఈ వారంలో మనీ రొటేషన్ పెరగడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు గురువు లాభస్థానంలో ఉండడం వల్ల అటు సంతానం అంటే మీ పిల్లలు కానీ, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా కానీ, అలాగే పూర్వపుణ్యం ద్వారా కానీ సమయానికి ఎవరో ఒకరు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు ఉన్నట్టుగానే ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహు మనసుని చాలా వరకు డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని మోసం చేసే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. వాటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడైనా వారి దగ్గర ధనం ఉందని తెలిసినప్పుడు ఈ బంధువుల రూపంలోనో, స్నేహితుల రూపంలో ఎవరో ఒకరు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏదో అప్పుగా అడగడం, వేరే విధంగా ఇన్వెస్ట్ చేద్దామనో, ఏదో సినిమా తీద్దాం, లేదంటే ఇక్కడ సవకావత్ను కొందామనో ఇలాగ మిమ్మల్ని కొద్దిగా టెంప్ట్ చేసి మీతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే మీకు ఏదైనా ఎక్కువ ప్రలోభ పెట్టి ఎక్కువ వడ్డీ ఇస్తామని డబ్బు తీసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో అటువంటి ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగకూడదు. ఎటువంటి స్పెక్యులేషన్ కానీ మాయకు కానీ చూడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా ఇప్పుడు చేసిన పొరపాటు అష్టమ శని ప్రభావం వల్ల అది దీర్ఘకాలికంగా నిందగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి దారుల్లోకి వెళ్ళడం కానీ, అటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడడం కానీ చేయకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఇటువంటి గ్యాంబ్లింగ్ సంబంధించిన విషయాలకు మాత్రం చాలా దూరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఈ వార ఫలాలు కేవలం చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఇంచుమించుగా ప్రతి గ్రహం కూడా ఒక గ్రహాలు మారినప్పుడు కానీ, ఒక గ్రహం పైన ఇంకో గ్రహం పరివర్తన చెందినప్పుడు కొన్ని
ప్రధానమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అంటే కేవలం మీ జాతక పరిశీలనలో చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల ప్రభావం, ఒక గ్రహానికి ఒక గ్రహం కలుసుకున్నప్పుడు పరివర్తన చెందినప్పుడు చాలా మార్పులు వస్తుంటాయి. అందువలన కొన్ని ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో కొన్ని ప్రధానమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే కుజదోషం లాంటిదో, కాలసర్పదోషం లాంటిదో, పితృదోషం, లేదంటే మాతృదోషం, ఈ గురుదోషం, ఇలాంటి కొన్ని దోషాలు ఏర్పడినప్పుడు, లేదంటే జాతకరీత్యా మీ యొక్క జన్మజాతకంలో అన్ని కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా, లగ్నమందు రాశి యందు సూర్యుడితో పాపగ్రహాలు కలిసి ఉన్నా, చాలా వరకు ఈ గ్రహ దోషాల వల్ల అవి సరైనటువంటి పరిష్కారం చేసుకోకపోవడం వల్ల కూడా జాతకుడికి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోతుంటాయన్నమాట. మనం ఏదన్నా ఒక ప్రయత్నం సరైన సమయంలో సరైనది జరగలేదు అనుకున్నప్పుడు, అంటే వివాహ వయసు, వివాహ సమయంలో ఆ ఏజ్ వచ్చినప్పుడు వివాహం కావటం లేదు, అలాగే చదువు పూర్తయింది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలైనా ఉద్యోగం రావట్లేదంటే కామన్గా మీ జాతకంలో ఏదో ఒక దోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఆ దోషానికి తగిన పరిహారం చేసుకున్నప్పుడు, ఆ పరిహారం పూర్తయిన తర్వాత గోచారరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం అయితే తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నప్పుడు కూడా మన జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని సరిచేసుకోవడం, దోషాన్ని సరిగ్గా అన్ని గ్రహాలకి కాకుండా ప్రధానంగా ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుంది అన్ని గమనించి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన జాతకంలో జన్మ జాతక ప్రకారం పాపగ్రహాలకి ఏదైనా జపం ద్వారానో, పూజల ద్వారానో, పరిహారాల ద్వారానో చేసుకోవచ్చు. అలాగే శుభగ్రహాలకి దానం ద్వారా, భగవంతుని ఆశించడం ద్వారా ప్రతిదానికి కూడా సులభమైన పరిష్కారం ఉంటుంది. సరైనటువంటి పరిష్కారం కావాలంటే కంపల్సరీగా మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పటి ఉన్నటువంటి గోచారాన్ని కూడా పరిశీలించి చిన్న చిన్న సింపుల్ చిట్కాల ద్వారా మీ జాతకాన్ని సరి చేసుకుంటే 100% మీ యొక్క అభివృద్ధి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. స్వస్తి.